పడు ప్రతి వాని క్రియలు, బయలు పడు ప్రతి వాని క్రియలు. కర్రగడ్డి కొయ్య కాలైనను, కర్రగడ్డి కొయ్య కాలైనను. వెండి బంగారము విలువరాళ్ళైనను, వెండి బంగారము విలువరాళ్ళైనను. అగ్నియే తెలుపు, అగ్నియే తెలుపు, అప్పుడే కనుగొందువు. కాలము సమీపము ప్రభు యేసు వచ్చును, కాలము సమీపము ప్రభు యేసు వచ్చును. జీతము పొందును నిజ దాసుడు, జీతము పొందును నిజ దాసుడు. ఆనందముందేదరు, 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 ఆనందముందేదరు. ప్రియులారా, ఈ ఉదయకాల ధ్యానము కొరకు మత్తయి సువార్త 20వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు మీ మధ్యలో తెలియపరచాలని నేను ఆశిస్తున్నాను. ఏలైనగా పరలోక రాజ్యము ఇంటి యజమానుడైన ఒకని పోలి ఉన్నది. ఆయన తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో కూడా ఒడబడి తన ద్రాక్ష తోటలోకి వారిని పంపెను. ఇక్కడ ఒక ద్రాక్ష తోట యజమానుడు ఉన్నాడు. ద్రాక్ష తోటలో కూలికి పెట్టుకోవటానికి ప్రొద్దున బయలుదేరాడు. దినమునకు ఒక దేనారము చొప్పున కూలివారితో ఒడంబడిక చేసుకుని తన ద్రాక్ష తోటలోనికి యజమానుడు పనికి పంపినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన ద్రాక్ష తోటలో పనిచేసే పనివారముగా మనము జీవించటం అనేటువంటిది మనకు ఆశీర్వాదం. ఆయన తోటలో పనిచేసేటువంటి వారికి అన్యాయం ఏమీ జరగదు. ఆయన ద్రాక్ష తోటలో పనిచేసే వారికి మేలే జరుగుతుంది. నమ్మకంగా ఆ ద్రాక్ష తోటలో మనం పని చేయాలి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అతను మొదటి వాని యొద్దకు వచ్చి, నాయనా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయమన్నాడు. పని చేయమంటే నేను పోనని కఠినంగా జవాబిచ్చాడు. కానీ తర్వాత మనస్సు మార్చుకుని వెళ్ళి ద్రాక్ష తోటలో పనిచేశాడు. నా తండ్రి కదా, నా కొరకే కదా ఇదంతా చేస్తున్నాడు. నా కొరకు ఆయన కన్నాడు, పెంచాడు, ఎన్నో రకాలుగా నా కొరకు పోట్లు పడుతున్నాడు. ఇదంతా నా కొరకే చేస్తున్నాడు. ఎంత దుర్మార్గుణ్ణి, ఆయన మాట నేను త్రోసివేశాను, తృణీకరించాను అని ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఎంతో పశ్చాత్తాపడి వెళ్ళి ద్రాక్ష తోటలో కష్టించి పనిచేశాడు. సరే, మొట్టమొదటి వాడు వెళ్ళన్నాడు కదా, ఆ 2వ వాడి దగ్గరికి వచ్చాడు. నాయనా పోయి ద్రాక్ష తోటలోకి పోయి పనిచేయరా అన్నాడు. నాన్నగారు వెళతానండి. ద్రాక్ష తోటలో ఏం పని చేయమంటారు? తీగలు కత్తిరించమంటారా? నీళ్లు పెట్టమంటారా? కలుపు మొక్కలు తీయమంటారా? ఏ పని చేయమంటారు? ఎంతో వినయం ప్రదర్శించాడు. కానీ ఆ తండ్రి మాట నిర్లక్ష్య పెట్టి, నీవు చెప్పావు నేను చెయ్యాలా అనే మాట తృణీకరించి ద్రాక్ష తోటలోకి వెళ్లి పని చేయలేదు. ఇద్దరిలో ఎవడు ఎక్కువ తండ్రిని ప్రేమించాడు? మొట్టమొదటి వాడే. అలాగే మీకంటే ముందుగా సుంకర్లు, వేశ్యలు పరలోకములో ఉంటారని ప్రభువు శాస్త్రులతో పరిసయ్యులతో చెప్పాడు. మేమెంతో మంచివాళ్ళం, మేమెంతో బాగా మాట్లాడగలం, మేమెంతో చక్కని సమాధానాలు చెప్పగలం, చక్కగా ధరిస్తాం, చక్కగా జ్ఞానంగా మాట్లాడతాం, మాకు చాలా సివిలైజేషన్ నాగరికత ఉంది, ఇదే మా భక్తి అని మోసపోతున్నారని. కాబట్టి మోసపోకడి దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమిత్తున ఆ పంటనే కోయిన. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరం క్షేమనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవం అనే పంట కోస్తాడు. మరి కాబట్టి ఇక్కడ చిన్న కుమారుడు తండ్రిని బాగా మోసం చేసి అనుకున్నాడు తప్ప తాను మోసం చేసుకున్నానని తాను భావించటం లేదు. తాను భావించకుండా తాను ముఖం మీద ముఖస్తుతి చేశాడు. ముఖస్తుతి చేసి జీవితంలో తండ్రిని మోసం చేసి తాను మోసపోయి తన తండ్రి ప్రేమను పొందలేకపోయాడు. అయితే మొట్టమొదటి కుమారుడు తాను రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి వెళ్ళి ద్రాక్ష తోటలోకి వెళ్ళి కష్టించి పనిచేసి తండ్రిని మెప్పించాడు, తండ్రిని సంతోషపరిచాడు. నువ్వు తండ్రిని సంతోషపరుస్తున్నావా? మంచి మాటలతో కాలహరణం చేస్తున్నావా? దేవుని రాజ్యం మాటలతో లేదు. మంచి మాటలు మాట్లాడుకుంటూ కాలహరణం చేస్తే
ఆ దేవుని యొక్క రాజ్యాన్ని నీవు సంపాదించుకోలేవు. అది శక్తితో ఉంది. మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి అని వాక్యం సెలవిస్తుంది. అంతరంగ పురుషునిలో నీవు శక్తి కలిగి దేవుని కొరకు నీవు జీవిస్తేనే ఆ పరలోక రాజ్యం నీవు ప్రవేశిస్తావు. మీకంటే ముందుగా సుంకరులు, వేశ్యలు పరలోకంలో ప్రవేశిస్తారని ప్రభు మాట్లాడాడు. లోకమంతా వాళ్ళు సుంకర్లు అనొచ్చు, వాళ్ళ వేశ్యలు అనొచ్చు, వాళ్ళ పాపాత్ములు అనొచ్చు. ఏదో ఒక రోజు మొదటి కుమారుడికి వచ్చిన పశ్చాత్తాపం వాళ్ళకు వస్తుంది. అయ్యో, దేవుని రాజ్యానికి ఎంత విరోధంగానే ప్రవర్తించాను, ఎంత దేవునికి ఆయాసకరమైన కార్యాలను జరిగించానని వాళ్ళు పశ్చాత్తాపం వచ్చి ప్రభువుని నమ్ముకుని వాళ్ళు ప్రభు యొక్క కార్యాలు బలముగా, దృఢంగా, నమ్మకంగా సాగిస్తారు. దేవుడిని సంతోషపరుస్తారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అలానే ప్రియులారా, 20వ అధ్యాయంలో ఒక యజమానుడు బయటికి వెళ్ళాడు. నా ద్రాక్ష తోటలో పని చేయమని కూలివారిని దినానికి ధ్యానారం చొప్పున ఒడంబడికి చేసుకుని చేలోకి పంపించాడు. మరలా 9 గంటలకు వచ్చాడు. ఏ పని పాట లేకుండా ఉన్నారు, వాళ్ళతో కూడా చెప్పాడు, ఎందుకంటే ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నారు, పోండి నా ద్రాక్ష తోటలోకి పోయి పని చేసుకోండి, ఏది న్యాయమో అది నేను మీకు ఇస్తా. వెళ్ళారు, పని చేసుకున్నారు. మరలా 1 గంటకు వచ్చాడు. ఇంకా పని పాట లేని వాళ్ళు ఉన్నారు, మీరు కూడా పొండి నా ద్రాక్ష తోటలోకి పోయి పని చేసుకోండి, ఏది న్యాయమో అది నేను మీకు ఇస్తా అన్నాడు. తర్వాత 5 గంటలకు వచ్చాడు. వాళ్ళతో కూడా ఈ గంట ఏళ్ల పెట్టుకుని నా ద్రవ్యం ఎందుకు వృధా చేసుకొని దేవుడు తలంచలేదు. కరికరింగలవాడు, దయగలవాడు యజమానుడు, మీరు కూడా పొండయ్యా నా ద్రాక్ష తోటలోకి పోయి పని చేసుకోండి, ఏది న్యాయమో అది నేను మీకు ఇస్తా అని చెప్పి మరి వాళ్ళని పంపించాడు. ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళిన వాళ్ళకి ఎవ్వరికి అన్యాయం జరగలేదు. అలాగే ప్రభు పొలములో పనిచేసే నీకు అన్యాయం జరగదు, నాకు అన్యాయం జరగలేదు. దేవుడిని నష్టపరచడు, దేవుడు నన్ను కూడా నష్టపరచలేదు. మరి కాబట్టి ప్రియులారా, నా ద్రాక్ష తోట పని విస్తారం, కోత విస్తారం, పనివారు కొద్దిమంది, ఎంతో పని ఉంది. కాబట్టి ఆయన తోటలో నీవు ప్రవేశించు. ఆయన తోటలో, ద్రాక్ష తోటలో ప్రవేశించి నీ నిలకడగా ఉండి పని చేసుకో. ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి రూతు బోయజు పొలములో ప్రవేశించింది. రూతు నయోమితో కూడా మోయాబు దేశాన్ని బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చినప్పుడు రూతు అడిగింది నయోమిని, అమ్మా నేను ఎవరి కటాక్షం పొందగలను? వాళ్ళు చేలోకి వెళ్ళి పరిగేరుకు వస్తానమ్మా మన భోజనం తినటానికని. రూతు నయోమిని అడిగింది, వెళ్ళు నా కుమారి, వెళ్ళు నా కుమారి అన్న వెంటనే ఆమె బోయజు పొలములో పరిగేరటానికి ఆమె ప్రవేశించింది. బోయజు పొలములో పరిగేరటానికి ప్రవేశించినప్పుడు బోయజు బెత్లెహేము నుండి పొలమునకు వచ్చాడు. అప్పుడు ఏమన్నాడు బోయజు? చూడండి 4వ వచనం, రూతు 2:4. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైండుగాకని చేను కోయవారితో చెప్పగా వారు యెహోవాని ఆశీర్వదించుగాకనరి. పనివారిని, పొలములో ఉన్న పనివారిని ఏమన్నాడు బోయజు? యెహోవా మీకు తోడైండుగాక. పనివారు ఏమన్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక. అలాంటి సంస్కారము కలిగినటువంటి యజమానుడి పొలములో, మర్యాదస్తుని యొక్క యజమానుడి పొలములో రూతు ప్రవేశించింది. దీనంగా పరిగి ఏరుకుంటుంది. దూరంగా చూచాడు. ఎవరామె? నయోముతో కూడా వచ్చిన మోయాబీయులను ఎవ్వరాలు. ఎందుకు రానిచ్చారు అనలే, అమ్మా కుమారి వేరొక పొలములోకి వెళ్ళొద్దమ్మా, నీకు దాహమేసిన వచ్చి కొండ దగ్గర నీళ్లు త్రాగు, నేను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను, వేరొక పొలములోకి వెళ్ళొద్దు. ఏమి తెలిసిన ఆయన, పరదేశిన ఆయన ఇంత లక్ష్యం ఇచ్చి విన్నానమ్మా, నీవు చేసిన కార్యం విన్నాను. నీ తండ్రి ఇంటిని జన్మభూమిని విడిచి ఇశ్రాయేలు దేవుని రెక్కల క్రింద సురక్షితంగా వచ్చావు. ఆయనకి సంపూర్ణమైన బహుమానం ఇస్తాడమ్మా.
అని రూతుని ఆదరించి ఆ రూతుని పంపినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సంపూర్ణ బహుమాన్ని నీకు ఇస్తాడని చెప్పి పంపించాడు. బోయజు పొలంలో ఆదరించబడింది. బోయజు పొలం నిలకడగా ఉంది. బోయజు పొలంలో శ్రద్ధగా ఉంది. బోయజు పొలంలో ప్రవేశించి మేలు పొందింది, ఆశీర్వదించబడింది. ఆమెకు అన్యాయం ఏమి ఇచ్చాడు? వేరొక పొలంలోకి వెళితే ఆదరణ ఆమె పొందలేదు. కాబట్టి ఎక్కడ లేని ఆదరణ దేవుని పొలములో మనకుంది. కాబట్టి ఆ పొలములో ప్రవేశించి నిలకడగా ఉండి, స్థిరంగా ఉండి, శ్రద్ధగా ఉండి, ఆసక్తి ఉండి సాగిపోదాం. దేవుడి కృపకు మన పాత్రలు అవుదాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, నాయనా దేవా, మా ప్రభువా, బోయజు పొలములో రూతు ప్రవేశించినట్లుగా, రూతు ప్రవేశించి నిలకడగా ఉండి, స్థిరంగా ఉండి, వేరొక పొలములోకి వెళ్లకుండా ఉన్నట్లుగా మేము కూడా నిలకడైన మనస్సు కలిగి, స్థిరమైన హృదయం కలిగి నీ పొలములో, నీ ద్రాక్ష తోటలో మేము నమ్మకంగా పనిచేసి నీ కృపలకు మేము పాత్రులమయ్యే భాగ్యం దయచేయి నాయన. కరుణించండి, కటాక్షించండి. నా ద్రాక్ష తోటలో పోయి పని చేసుకోమన్నా ప్రభువా, ఏది న్యాయం అది నేను మీకు ఇస్తాను. అన్యాయం జరిగించని దేవుడు, నష్టాన్ని చేయని దేవుడు, మేలు ఆశీర్వాదం ఇచ్చేవాడు. గ్రహించి నీ ద్రాక్ష తోటలో పనిచేయడం ప్రతి బిడ్డకు సహాయం చేయండి. యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్.